రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షులు హోదాలో మాట్లాడిన ఒక్క మాట ముఖ్యమంత్రి అయ్యాక అమలు చేయలేదని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు. సర్పంచ్ గ్రామ పంచాయతీలను గత ప్రభుత్వం విస్మరించిందని, చేసిన పనుల బిల్లులను కూడా ఇవ్వలేదని ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డదారులు తొక్కి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్పంచ్ల పెండింగ్ బిల్స్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. దసరాలోపు పెండింగ్ బిల్స్ చెల్లించకపోతే మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు సర్పంచ్లు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. సర్పంచ్ల ఆందోళనకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని ఈటెల వెల్లడించారు. సర్పంచ్ల ఆందోళనలో బీజేపీ క్రియాశీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. ఫిబ్రవరిలో సర్పంచ్ల కాలం పూర్తయిందని, 7 నెలలు దాటినా ఎన్నికలు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. వెంటనే రిజర్వేషన్లు ప్రకటించి సర్పంచ్ల ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. వెంటనే రిజర్వేషన్ పే చేయమని చెప్పి ప్రాధేయపడుతున్నటువంటి ఆ మాట యావత్ సమాజం ఇవాళ మొత్తం సర్పంచులుగా పనిచేసినటువంటి దీనావస్థకు ప్రతిరూపం అది. నేను రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడుగుతా ఉన్నా, ఆనాడు నువ్వు మాట్లాడిన మాటలు అంటే ఎన్ని అడ్డదారులైనా తొక్కి అధికారమే పరమావధిగా హామీలు ఇచ్చి నువ్వు వచ్చినటువంటి విషయం ఇలా ప్రజలకు అర్థమైపోయింది. నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ వేదిక నుంచి, తక్షణమే గ్రామ పంచాయతీలకు ఎన్ని నిధులైతే బాకీ ఉన్నారో వాటిని అన్నిటి కూడా చెల్లించమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా.